హలో, నేను మీ సిఎస్ రావు. పరిపాలన ఎలా చేయకూడదో చూపించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఉత్తర కొరియాకు సంబంధించినటువంటి కిమ్ని తలుచుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా. అలాగే సద్దాం హుస్సేన్ని తలుచుకుంటూ ఉంటారు. ఆ జాబితాలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికి కూడా తలుచుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించుకున్నారు, అది కూడా ప్రజాధనంతో. కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన నివాసానికి ప్రజాధనంతో అందాలను అద్దుకున్నాడు. అలాగే విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ కూడా ఆయన తిరిగి మళ్ళా వాటిని ఇవ్వటం లేదు ప్రభుత్వానికి. అసలు ఇంతకీ ఆయన ఇంటికి ఎంత ఖర్చు పెట్టారు? రిషికొండకి 500 కోట్ల రూపాయలుగా పైగా ఖర్చు పెట్టారనేది అఫీషియల్గా తెలుస్తున్నటువంటి ఫిగరు. తాడేపల్లి ప్యాలెస్కి ఆయన హంగులు ఏర్పాటు చేసుకోవడానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు తాజాగా తెలుస్తుంది. ఇంతకీ తాడేపల్లి కోటకి ఎంత ఖర్చు పెట్టారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తాజాగా చక్కర్లు కూడా కొడుతున్నటువంటి పరిస్థితుల్లో తాడేపల్లి కోటకు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారనేది సుమారుగా మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. తాడేపల్లి ప్యాలెస్కు జనం సొమ్ముతోటి సోకులు దిద్దుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంపద అంటే మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేశాడు. చాలా సింపుల్గా ప్రజాసేవకులుగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రజల సంపదని నిలువున దోచుకున్నారు అనడానికి ఇదొక నిదర్శనం. రాజభోగాలకు 5 ఏళ్లలో 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తాడేపల్లి కేంద్రంగా చేసుకుని. తాడేపల్లి కోట కోసం, తాడేపల్లి కోట చుట్టూరు రోడ్లు కానీ లేదా ఇన్సైడ్ ఫర్నిచర్స్ కానీ విలాసవంతమైన సౌకర్యాల కోసం, సెట్టింగుల కోసం 450 కోట్ల రూపాయలు పెట్టుకున్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన మాజీ అయ్యారు. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత హైదరాబాద్లో ఉండేటువంటి లోటస్ పాయింట్ నుంచి తాడేపల్లికి షిఫ్ట్ అయ్యారు. వెంటనే తాడేపల్లికి ఖరీదైనటువంటి ఇంటీరియర్స్, ఖరీదైనటువంటి సౌకర్యాలతోటి నింపేసుకున్నారు, అమర్చుకున్నారు. సో అదనపు సౌకర్యాల పేరుతో 250 కోట్లు వెంటనే జారీ చేసిన 2019లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి కాగానే 250 కోట్ల రూపాయలు ఆయన సౌకర్యాల కోసం ప్రభుత్వం నుంచి ప్రజా సొమ్మును డ్రా చేసుకున్నారు. 2020లో మరొక 120 కోట్లు డ్రా చేసుకున్నారు. అంటే 250, 370 కోట్లు అయింది ఇప్పటికి. సో 370 కోట్లు 2020 నాటికి అయిపోయింది. ఇక ఏసీల కోసం మరొక 25 కోట్లు డ్రా చేసుకున్నారు. కేవలం తాడేపల్లి కోటలో ఏసీలు ఏర్పాటు చేయడానికి 25 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు. ఇక ఆలయాల సెట్టింగులకు 30 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఆలయాలకు వెళ్ళడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆలయాలని సెట్టింగ్స్ వేయించుకుంటుంటారు. సతీ సమేతంగా భారతిరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి దేవాలయాల సెట్టింగులను ఏ విధంగా వేయించుకున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు, లైవ్లో చూశారు. అందుకోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఎవరైనా సహజంగా దేవాలయం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన రివర్స్ పాలనలో తను ఎక్కడుంటే అక్కడే దేవాలయాన్ని నిర్మించుకున్నారు. అంటే సెట్టింగ్స్ వేయించుకున్నాడు సినిమాల్లో మాదిరిగా. అందుకోసం ప్రజాధనాన్ని 30 కోట్ల రూపాయలని పెట్టారు. 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ విధమైనటువంటి ఏర్పాట్లను చేసుకున్నారు. ఇక టేబుళ్ళు, ఇతర ఫర్నిచర్ కోసం 60 కోట్ల రూపాయలు. కేవలం ఇంట్లో ఫర్నిచర్ కోసం 60 కోట్ల రూపాయలను తాడేపల్లి కోటలో ఖర్చు పెట్టారు ఆయన. సో ఈ 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫర్నిచర్ని ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇవ్వలేదు ప్రభుత్వానికి. ఇక సోఫాలు, కుర్చీలు ఇతరత్ర 29 కోట్లు. అంటే ఫర్నిచరు ఇక్కడేమో టేబుళ్ళు, ఇతర ఫర్నిచర్ కోసం ఏమో 60 కోట్లు, సోఫాలు, కుర్చీలు ఇతరత్ర వాటి కోసం 29 కోట్ల రూపాయలు ఆయన ప్రభుత్వ సొమ్మును, అంటే ప్రజా సొమ్మును ఖర్చు పెట్టుకున్నాడు. ఇక కిటికీలు, తలుపులు వినూతనంగా ఏర్పాటు చేసుకోవడానికి, ఖరీదైనట్టు ఏర్పాటు చేసుకోవడానికి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఖరీదైనటువంటి వస్తువులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయని వెతికి మరీ తెచ్చుకొని తాడేపల్లి కోటకు ఏర్పాటు చేసుకున్నాడు 90 లక్షల రూపాయలతోటి. ఇక వీడియో
టెలికాన్ఫరెన్స్ సెటప్ కోసం 22 కోట్ల రూపాయలు. సో జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం కాగానే ఆయన నివాసం ప్రాంతం తాడేపల్లి కోర్టులోనే ఉంటున్నారు. అక్కడే ఆయన బయటికి రాకుండా క్యాంప్ ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ టెలికాన్ఫరెన్స్ అలాగే వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని పెట్టుకున్నాడు. దానికోసం 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. 22 కోట్ల రూపాయలు పెట్టి వీడియో కాన్ఫరెన్స్ లేదా ఆ మొత్తం కాన్ఫరెన్స్కి పెట్టుకున్నారు అని అంటే ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఇక ఆర్ఎండ్బి ద్వారా గుట్టుగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇదంతా కూడా ఆర్ఎండ్బి ద్వారా గుట్టుగా ఖర్చు చేశారు. అంటే తాడేపల్లి కోటకు చుట్టూరు ఉన్నటువంటి రోడ్లు వేయించుకోవడానికి కానీ వీటన్నిటికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి డ్రా చేసుకున్నారు, సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక జీవోలు ఇతరత్ర ఆదేశాలని రహస్యం. తాడేపల్లి కోటకు ఖర్చు పెట్టినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రహస్యంగా ఉంచారు. సహజంగా జీవోలన్నీ కూడా ఆన్లైన్లో పెడుతూ ఉంటారు, వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవోల్ని ప్రజలు చూసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం కొన్ని జీవోలు రహస్యంగా ఉంచారు. వాటిల్లో తాడేపల్లి కోట విలాసాల కోసం సౌకర్యాల కోసం ఖర్చు పెట్టినటువంటి నిధులకు సంబంధించినటువంటి జీవోలన్నీ రహస్యంగానే ఉండిపోయాయి. ఇప్పటికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక తాడేపల్లి ఇంట్లో హెలిప్యాడ్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆలయాల సెట్టింగ్లు తాడేపల్లి కోట పరిసర ప్రాంతాల్లో కోట ఆవరణలో హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే హెలికాప్టర్లో ఆయన ఇంట్లోనే దిగుతాడు, ఇంటి ఆవరణలోనే. అక్కడి నుంచి ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్తారు. మళ్ళీ తిరిగి తాడేపల్లి కోటలో ఉండేటువంటి హెలిప్యాడ్లో ఆయన దిగుతారనమాట. సో ఇలాంటి సౌకర్యాలు ఎవరు ఏర్పాటు చేసుకుంటారు? సద్దాం లాంటి వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు, లేదా బిన్ లాడెన్ లాంటి వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు అనేది ఆయన మీద వస్తున్నటువంటి విమర్శలు. ఇంకా ఆలయాల సెట్టింగ్ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి, మనందరికీ తెలిసింది. ఇక ఇంటినే సీఎం క్యాంప్ ఆఫీస్ కింద మార్చేసి సెక్రటరియట్ మొహం కూడా చూడలేదు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్ల కాలంలో సచివాలయానికి ఆయన అడుగు కూడా పెట్టలేదు. ఆయన ఇల్లే ఆఫీసు, ఆయన ఇల్లే సెక్రటరియట్, ఆయన ఇల్లే అన్నిటికీ సర్వస్వం అన్నట్టుగా ఆయన 4 గోడల మధ్య నుంచి బయటికి రాలేదు. ఆ 4 గోడల మధ్య నుంచే ఆయన పరిపాలన సాగించాడు. దానికోసం కొన్ని కోట్ల రూపాయలు 450 కోట్ల రూపాయలు సుమారుగా తాడేపల్లి కోట కోసం ఖర్చు పెట్టారు అనేది ప్రాథమికంగా ఇప్పుడు తెలుస్తున్నటువంటి ఒక న్యూస్. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఫర్నిచర్ ఇంట్లో ఉంచుకున్నారని కోడెల శివప్రసాద్పై కేసులు పెట్టారు. అప్పట్లో స్పీకర్గా ఉన్నారు 2014 నుంచి 2019 వరకు కోడెల శివప్రసాద్. ఆయన 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచర్ ఇవ్వలేదని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పెట్టారు కేసు. దానికి శివప్రసాద్ సమాధానం కూడా ఇచ్చాడు. శివప్రసాద్ సమాధానం ఇచ్చి కావాలంటే ఫర్నిచర్ ఇస్తాను, లేదంటే ఫర్నిచర్కి సంబంధించినటువంటి విలువ కడితే ఆ విలువ ఇస్తానని చెప్పి రిప్లై రాశారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని హింసించి వేధించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదవి పోయినా కానీ ప్రభుత్వ ఫర్నిచర్ ఎక్కువ మింటూ వదలట్లేదు జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల మీద వ్యామోహం పెంచుకున్నాడు. ప్రభుత్వ సొమ్ముతోటి ఆయన ఆ సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి అని అంటే ఆయనకి నచ్చడం లేదు, ఆయనకి ఇవ్వడానికి మనసు ఒప్పటం లేదు. అందుకే ప్రభుత్వ సొమ్ముతోటి కొనుగోలు చేసినటువంటి విలాసవంతమైనటువంటి పరికరాలు కానీ, విలాసవంతమైన టేబుల్ని కానీ, ఫర్నిచర్ కానీ వాటన్నిటిని కూడా తిరిగి ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపిస్తే జిఏడి దానికి సంబంధించిన రిప్లై కూడా రాలేదు అనేది ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. ప్రభుత్వ సొమ్మును సొంత ఆస్తిలా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా అనుభవించాడు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు ఋషికొండ, మరోవైపు తాడేపల్లి కోటలో విలాసవంతమైనటువంటి పరికరాలను కొనుగోలు చేసి ప్రజా సంపదను మంచినీళ్ళప్రాయంగా ఆయన ఖర్చు పెట్టారు. ఆయన సొంత డబ్బు ఎంత పెట్టుకున్నా ఇబ్బంది లేదు, కానీ ప్రజా సొమ్మును సొంత డబ్బులాగా ఖర్చు పెట్టుకొని తనలో ఉండేటువంటి
కోరికలను, విలాసవంతమైన కోరికలను తీర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ దుబారా పైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. వాస్తవంగా ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. ప్రభుత్వం మారిపోయింది. అప్రతిహతంగా 164 మంది ఎమ్మెల్యేలతోటి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుబారా మీద ఇప్పటి వరకు ఎంక్వైరీ వేసినటువంటి దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ సమాజం వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి విలాసాల కోసం ప్రజా సంపదను ఏ విధంగా దుబారా చేశారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆయన విలాసవంతమైనటువంటి సౌకర్యాల కోసం, విలాసవంతమైన వస్తువుల కోసం, విలాసవంతమైనటువంటి మొత్తం అనుభవాల కోసం ఆయన ప్రజా సంపదను ఏ విధంగా మంచినీళ్ళప్రాయంగా ఖర్చు పెట్టారో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. తాడేపల్లి కోర్టుకు 450 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టారు తన విలాసాల కోసం అనేది ఇప్పుడు తాజాగా చెక్కలు కొడుతున్నటువంటి న్యూస్. ఋషికొండకు ఆల్రెడీ 500 కోట్ల పైగా ఖర్చు పెట్టారు అనేది ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి అంశమే. తాడేపల్లి కోటలో ఇంటీరియర్స్ కోసం లేదా చుట్టూ కంచెను ఏర్పాటు చేసుకోవడం కోసం, రోడ్లను ఏర్పాటు చేసుకోవడం కోసం, అలాగే కరెంటు ఏర్పాటు చేసుకోవడం కోసం, దేనికైతేనేమి మొత్తం 450 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో తాడేపల్లి కోట కోసం ఖర్చు చేశారు అనేది ఇప్పుడు ఒక న్యూస్. దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది. అంతేకాదు విచారణకు కూడా ఆదేశించాల్సి ఉంది. కానీ ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం వెళ్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. సో మీరు ఈ న్యూస్ చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.